నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరు నమస్కారం సార్. ప్రెసెంట్ ఏపీ సిచ్యువేషన్స్ చూస్తుంటే గనక ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ అయిపోయినా సరే ఇంకా గందరగోళ వాతావరణం అనేది ఇంకా కొనసాగుతుంది. రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ వ్యవహారం కూడా ఈ రోజు ఒక హాట్ టాపిక్ గా మారింది. అంటే ఏంటి ఈ రౌడీయిజం గుండాయిజం ఇంత ఇలాగా పెరిగిపోవడానికి కారణం ఎవరు అనుకోవచ్చు? అలానే పిన్నెల్లి విషయంలో ఏదైతే జరిగిందో దీనికి రీజన్ ఏ విధంగా చూడాలి? ఒకటండి, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోనూ కూడా ప్రతిసారి ఎన్నికల విషయంలో గొడవ జరుగుతూ ఉంటాం. ఇంతకుముందు బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోసేయటం, ఎత్తుకుపోసి పడేయటం, ధ్వంసం చేయటం ఇవన్నీ జరిగినాయి, కొత్త కాదండి. మీరు యూత్ కాబట్టి అని అనిపిస్తుంది, కానీ ఇది గత చాలా కాలంగా ఇంకా భయంకరంగా జరిగినాయి. మనం శ్రీనివాస్ శాస్త్రి గారు, కృష్ణమూర్తి గారు అనేక మంది వచ్చిన తర్వాత ఇంకా తగ్గినాయండి. యాక్చువల్గా కొత్త తరానికి అన్ని పొందుకొని తగ్గడం మేలు కోసం జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆధునిక ఇవన్నీ రావటం, పరికరాలు రావటం ఇవన్నీ విషయం. ఇవాళ ఏదైతే పోస్ట్ పోల్ బిఫోర్ పోల్ అంటే పోల్ జరిగిన ఏదైతే ఉందో అది అన్యాయం, దుర్మార్గం, మంచి పద్ధతి కాదు. అధికార దుర్వినియోగం చేయటం కూడా మంచి పద్ధతి కాదు. అనేక మంది ఇంతకుముందు మాచర్ల కాకుండా గురజాల్లో కూడా చూసాం. కాసు మహేష్ రెడ్డి గారు, అలాగే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఇష్యూలో తాడిపత్రులు చూసాం. పులవర్తి నాని గారిని ఆయన మీద దాడి చేసి దుర్మార్గంగా చేస్తే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటికి రావాల్సిన అసలు చాలా గాయాలు తగిలి పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో అద్భుతమైన మెడికల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అధికార దుర్వినియోగానికి రాజకీయ నాయకులు చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సింది పోయి సహకరించి తట్టుకోవటం చూడటం మంచిది కాదండి. ఇక మీరన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ ఎప్పుడు జరిగింది? అది ఎలక్షన్ రోజు జరిగింది. మొత్తం 9 సంఘటనల బ్యాలెట్ పాల్గొట్టిన సంఘాలు జరుగుతున్నాయి. అందులో ఈయన ఎమ్మెల్యేగా ప్రత్యక్ష పాత్ర పోషించింది ఈయనున్నారు. మిగతా 9 చోట్ల మిగతా జిల్లాల్లో కూడా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా 6-7 సంఘటనలు జరిగినట్టుంది. దాంట్లో డిఫరెంట్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళందరినీ కూడా ఖచ్చితమైన శిక్ష వేయాలి. అక్కడ మన శిక్షాక్షమితి ప్రకారం 7 సంవత్సరాలు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే దాంట్లో నంబూరు సాంబశివరావు అనే వ్యక్తి అడ్డుకోవడం కూడా వీడియోలో చూశారు. ఆయన తర్వాత రోడ్డు మీద ఆయన తలకాయ పత్రలు కొట్టారు, మళ్ళీ ఆయన మీద కేసు పెడతాం. ఎంత దుర్మార్గానికి ఇదండి, ఎంత తెగిస్తున్నారండి. ఇది నేను ఇప్పుడు ఆ తాడిపత్రిలో ఇప్పుడు అనేక చోట్ల అధికార పక్షం చేసింది, ఒక చోట ప్రతిపక్షం చేసింది. వాళ్ళ అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లో మహిళలందరినీ పక్కబెట్టి పైకి వెళ్ళిపోయి జెండా ఎగరేసారు ప్రత్యేక. అలాంటివి కూడా తప్పే. మనం నిర్ద్వందంగా, ఎందుకంటే మనకు నచ్చితే రేపు పక్కన అదే చేస్తాడు. భౌతిక దాడులు చేసేవాళ్ళు నీచ నికృష్టులు, అధమాధములండి. చేత కాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. కులాలని, మతాలని లేకపోతే ఇంకో దాన్ని అడ్డం పెట్టుకుని భౌతిక దాడులు తెగబడితే ఏముందండి దీనికి? తమ ఇచ్చు కోసం భౌతిక దాడులు చేస్తారు. ఇది దుర్మార్గం. భౌతిక దాడులు చేసే వాళ్ళని ప్రజలు అసహించుకోవాలని నేను చెప్తున్నాను. సార్, ఇందులో ఇంకొక మరొక విషయం, అది ఆ చెప్పులు పెట్టుకోండి మీరు. ఇప్పుడు కేజీల వారి గారిని, నిన్న కనాయ కుమార్ గారిని ఢిల్లో, ఇది ఒక చేతగారి వాళ్ళు చేసే పని అండి. అంటే తమ అహంకారం, తమ బుర్రలో గుజ్జు లేదని, మిగతాది లేదని తమ అహంకారం ఉందని చూపించుకోవడం దుర్మార్గం కదా. ఇలాగ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూలో కూడా చెప్తున్నానండి. ఇంతకుముందు చూశారు, కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడితే అన్యాయం జరిగిపోయింది, పోలీసులు దుర్మార్గం జరిగిపోయింది అన్నారు. మీ వరకు వస్తే తెలిసిందండి. ఇంతకుముందు నిధి నిర్ధారణ కమిటీ అని విజయవాడ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు బయలుదేరి వస్తే వాళ్ళ కార్ల మీద దాడులు చేసి ఆ ఐరన్ గొట్టాలతో అద్దాలు పెడిచి వాళ్ళ లోపల కూడా పెడిచి వాళ్ళని గాయపరిచి లేదని చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు బాధ అనిపించలేదా? అధికారం ఇవాళ మీ చేతిలో ఉంది కదా అని దుర్వినియోగపరిస్తే, లేనప్పుడు మిగతా దుర్వినియోగపరుస్తారు. అందుకని నేను చెప్తున్నాను, వ్యవస్థను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి. మరొకసారి చెప్తున్నాను, ఇవాళ మన అధికారంలోకి వచ్చాను, మనం చేస్తే తాడిని తలదనేవాడు, వాడిని తలదనేవాడు ఇంకోటి ఉంటాడండి. అందువల్ల చాలా ప్రమాదకరమైంది ఇది. భౌతిక దాడులు కానీ దుర్మార్గం కానీ తక్షణమే అరికట్టాలి. అలాంటి వ్యక్తులు రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు ఇంకో చోట 9 సంఘటనలు జరిగినాయి. ఎవరున్న ఆ సంఘటనలో ఖచ్చితమైన శిక్ష వేసి వాళ్ళు అలా చేయకపోతే మళ్ళీ రేపొద్దున అయిపోతారని ఇంకోటి కూడా చెప్తున్నాను. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతా అవతల క్యాండిడేట్ 4-5 చంపేశాడు, కావాలంటే శిక్ష పడి ఏదో చెప్పుకుంటా ఉన్నారు. పూర్తి శిక్ష పోస్ట్ పోన్ చేశారు ఏదో. మేము అవతల కూడా సపోర్ట్ చేసిన పని. అందుకని రాష్ట్రం అంతా తిరిగితే మేమేం చెప్పేవాడిని, ఈ ఫ్యాక్షన్స్ ఓడించండి అన్నాం, అవినీతి పనులు ఓడించండి. అంటే నీకు నచ్చితే ఇవాళ ఒక వ్యక్తి 10 మందిని చంపేశాడు, అవతరాన్ని వ్యక్తిని చంపేశాడు, 5 చంపినట్టు బెటరా, 10 మంది చంపినట్టు బెటరా? ఏంటండి ఇది? నేను అన్నమాట బాధకరంగా ఉండొచ్చు, అక్కడ తప్పని పరిస్థితిలో వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళ కుటుంబాలను కోల్పోయిన అది వేరే విషయం మాట్లాడడం.
కానీ అవినీతి పనులను ఓడించండి, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతున్న వాళ్ళని మీ నియోజకవర్గం గెలిపించండి. రాష్ట్రం అంతా 25 సంవత్సరాల నుంచి 15 ఎన్నికల నుంచి రోడ్లమ్మడి తిరుగుతా, మొన్న కూడా రాష్ట్రాలు తిరిగి వచ్చాం కదండి. ఎక్కడండి? శ్రీకాకుళం ఇచ్చేట్ల ఇచ్చేపురం ఎక్కడ, పాడేరు ఎక్కడ, లేకపోతే అంతకుముందు నేను వచ్చింది అంతపురం హిందూపురం ఎక్కడండి? రాష్ట్రం అంతా ఎక్కడ? రాష్ట్రం తిరిగి పోస్టర్లు వేసుకుని హోర్డింగ్స్ పెట్టుకుని మంచి వాళ్ళకి ఓటేయండి, నిజాయితీ పనులకు ఓటేయండి అండి. మీరేమో దుర్మార్గుల్ని మర్డర్ చేసినా తీసుకొచ్చి ఇక్కడ కెమెరా ముందు పెట్టి 5 గంటలు చూపిస్తారు. వాళ్ళు శాంతిమూర్తులు, మహాత్మా గాంధీ గారి వారసుల కింద ఏమవుతారని ప్రజలు కూడా. అందుకని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు కఠిన శిక్ష పడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు అక్కడ మీ నియోజకవర్గాలు ఎవరు, నేను చెప్పింది అత్యధులు రుచించినా రుచించకపోయినా 10 సంవత్సరాల తర్వాత ఈ వీడియో మీరు వేసుకోండి, స్పష్టంగా తెలుస్తుంది. 2019 తర్వాత ముందు కంటే తర్వాత మేము గట్టి ఉద్యమం చేసాం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం. మేజర్ మీడియా వేయలేదు. అది తెలియని అధ్యాయులు కొంతమంది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 45 రోజులని కలెక్టరేట్స్ మొదలు పెట్టాను 50 మందితో. చూసుకోమని వెళ్ళమనండి చరిత్రలోకి. ఎప్పుడు వెనక వేయలేదు. అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆలోచించండి. మీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అన్న ఒక రిటైర్డ్ మాస్టర్ ఉంటారు, లేదంటే ఒక జర్నలిస్ట్ ఉంటాడు, ఒక సంఘ సేవకుడు ఉంటాడు. మీ లిస్టులో, మీ కులం లిస్టులో, మీ మతం లిస్టులో, మీ డబ్బు లిస్టులో ఉండకపోవచ్చు, కానీ మీరు ఓటేస్తే మునిగిపోదు. మీ ఓటు అమూల్యమైనదిగా భావించబడుతుంది. వాళ్ళకి అందరూ కలిసి 30,000 వేసారు. నెక్స్ట్ టైం ఈ పార్టీలు ఈ ఫ్యాక్షనిస్ట్కో ఈ డబ్బులు ఉన్నాడికి ఇవ్వటం ఎందుకు, 30,000 అంటే ఇతనే 100 కోట్లు వర్త కదా, ఇతనికి ఇద్దాం, మంచివాడికి ఇద్దామని చెప్పి సంవత్సరం బాగుపడుతుందండి. ఏ రాయితే ఏంటంటే పొల్లూరు కొట్టుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను తెలుగుదేశం వాళ్ళని తిట్టాలి, లేకపోతే వైకాపా వాళ్ళని తిట్టాలి, లేదా కళ్యాణ్ బాబు గారిని ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనే దిక్కుమాల సంస్కృతితో కొంతమంది వెళ్ళిపోయారు. తప్పండి అది. విద్యతో ఆలోచించే వాళ్ళు దయచేసి ఆలోచించండి, మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని, ఇలా అన్యాయాలు చేసిన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి మనం ఇంకా పెరుగుతున్నాం, ఇది ఆధునిక భావాల్లోకి వెళ్తున్నాం, అభ్యుదయ భావాల్లోకి వెళ్తున్నాం. ఇలాంటి చర్యలు నిర్బంధంగా ఖండిద్దాం. సార్, అయితే ఇప్పటి వరకు మనం బయట ఉన్న వాళ్ళ మీద కొట్టడాలు, ఈవీఎంలు ధ్వంసం చేయడాలి, ఇవన్నీ రౌడీజం, గుండాయిజం కిందకి తీసుకున్నాం. కానీ మరొక పార్టీకి, టీడీపీ పార్టీకి ఓటేశారన్న కారణంతో ఒక ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద ఏదైతే వాళ్ళ ప్రవర్తన నేను చెప్తున్నాను, పార్టీలో నుదుటు దగ్గర పొడవలు పెట్టి ఒక యువతి మొహం నిండా గాయాలు. వాళ్ళ బంధువులే. మరి అంటే ఇప్పుడు వీళ్ళని రౌడీజంతో గుండాయిజంతో పోలుస్తున్నా, మరి ఇలా ఆడవాళ్ళ మీద, ఇంట్లోకి వెళ్ళిన ఆడవాళ్ళ మీద ఇది ఏదైతే చంపేశారు. ఇప్పుడు కాదండి, గత 20-30 సంవత్సరాల నుంచి కూడా అనేక చోట్ల ఇళ్ళకెళ్ళి చంపేసింది అట్లా ఉన్నాయి. ఇవాళ మహిళలు వీళ్ళు సరే ఇంత దుర్మార్గానికి తెగబడ్డ వాళ్ళకి డెఫినెట్గా శిక్ష వేయాలి. దాంతోపాటు వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? చేతకాని ఎదవలో మీరు మొగాళ్ళు తిట్టుకుంటే దమ్ముంటే తిట్టుకోండి. తల్లి ప్రసక్తిను, మహిళల ప్రసక్తిని తీసుకొస్తారని చేతకాని ఎదవలు చేస్తారు. పని మహిళలను అవమానపరచడం చేస్తున్నారు. చెప్తున్నాను అంటే దాడులు జరగడాన్ని నిర్ద్వందంగా ఖండిద్దాం, చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు ఇంకా దుర్మార్గాలు చేశారంటున్నాను. ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకోలేదు. కానీ అత్యంత బాధాకరమైన విషయం చెప్తా మీకు, ఈ ఎన్నికలు జరిగింది రైతుల సమస్యల మీద, మహిళల హక్కుల మీద, లేదా భావితరాలకి అత్యవసరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి శ్వాస లాంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా రాయితీలు కాదు. శాడిస్టు, సైకో పెళ్ళాలు వీటి మీద ఎమోషన్స్ రెచ్చగొట్టి చేసిన దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని చేర్చారు. నిజంగా చెప్తున్నాను, నేను చెప్పింది బాధ కలిగిన గుండె 5 ఏళ్ళ తర్వాత చూసుకోమన్నా వాళ్ళ భావోద్వేగాలు ఉంటారు. ఇవాళ చర్చ దేని మీద జరిగింది? రాష్ట్ర ఎన్నికలు చెప్పండి, దేని మీద జరిగినాయి? ఇవాళ మీరు 2019లో ప్రత్యేక హోదా జరిగింది, 2014 రాష్ట్ర విభజన జరిగింది, అన్యాయం జరిగిందండి. 2009లో మహాకూటమి జరుగుతుంది, దాంట్లో వచ్చి ఈ కార్యక్రమాల మీద మేము ఇస్తున్నాము, లేదంటే ఆయన కరెంటు పెంచుతున్నారు, నేను సంక్షేమ పథకాలు. 2004 ఏం జరిగింది? విద్యుత్ మీద దుర్మార్గం జరిగింది, గవర్నమెంట్ మారాలి. 1999 జరిగింది, అభ్యుదయవాదం మీద మేము వాజ్పేయి గారు రాబోతున్నారు, ఈ రాష్ట్రానికి దేశానికి మేలు చేయబోతున్నారు, దాని మీద వేయండి. ఈ విధంగా ప్రణాళికలు పెట్టాం. మేము క్వాడ్రాంగిల్ రోడ్లు డెవలప్ చేస్తున్నాం, దాని మీద ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఎన్నికలు జరిగినాయి, లేదా పీవీఎస్ సంస్కరణ మీద జరిగినాయి. అంతకుముందు 89 ఏం జరిగినాయి? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఇలా పోవాల్సిన కొత్త తరం రావాలని జరిగింది. 84 చూశారు. 40-50 సంవత్సరాలు జరిగిన ఎన్నికలు భిన్నంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో తీసుకెళ్లి భావోద్వేగాలు రెచ్చగొట్టి సైకోలు, శాడిస్టులు, పెళ్ళాలు ఇవన్నీ పెట్టుకుని దీని మీద ఎన్నికలు జరిపేంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. తమ హక్కుల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల కోసం, తమ ప్రజల ఆత్మగౌరవం కోసం ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో
దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. మేము కాది పడేయం. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.